అందరికీ నమస్కారం. లీగల్ మెడిసిన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. సో ఇవాళ నేను ఈఎన్టీలో థ్రోట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. సో థ్రోట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటండి అని మీరు అడిగితే, నార్మల్లీ ఈఎన్టీలో మనకి ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ లో మనకి ఇయర్, నోజ్, థ్రోట్ అన్నిటివి రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ పెడతారనమాట. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టినప్పుడు మనం ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని ఐడెంటిఫై చేసి వాటికి రిలేటెడ్ అట్లీస్ట్ 2 పాయింట్స్ అయినా చెప్పి వాటి యూజెస్ చెప్పాలన్నమాట. ఆ తర్వాత మనం యూజువలీ ఎగ్జామినర్ క్వశ్చన్స్ అడుగుతారు ఇన్స్ట్రుమెంట్స్ మీద, ఎలా యూజ్ చేస్తారు, ఏంటి, హౌ డు యూ హోల్డ్ ఇట్ అని చెప్పి అన్ని అడుగుతారు. సో వాటికి రిలేటెడ్ మనం ఆన్సర్స్ చెప్తే ఎగ్జామినర్స్ ఇంప్రెస్ కనుక అయితే మనకు మంచి మార్క్స్ వస్తాయి. మనకు మంచి మార్క్స్ వస్తే మనకి డిస్టింక్షన్ కానీ ఫస్ట్ క్లాస్ కానీ ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ మొత్తం వీడియో సెషన్ థ్రోట్ ఇన్స్ట్రుమెంట్స్ మీద చేస్తున్నాను. ఇయర్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ నెక్స్ట్ కమింగ్ వీడియో సెషన్స్ లో చేస్తాను అనమాట. సో మనకు చాలా థ్రోట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో చాలా టైం తీసుకుంటుంది యూజువలీ. సో నేను అత్యంత క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో మనకి మ్యాటర్ మొత్తం కూడా నేను స్టాండర్డ్ బుక్ అయినటువంటి దింగరా బుక్ నుంచే తీసుకున్నాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ నాకు కొన్ని గూగుల్లో సర్చ్ చేస్తే దొరికినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉంటే వాటిని కూడా యాడ్ చేయడం జరిగింది. సో మీరు ఈ వీడియోని చూస్తూ దింగరా బుక్ ని ఫాలో అవుతూ చదువుతారని ఆశిస్తున్నాను. అట్ ది సేమ్ టైం కొన్ని పాయింట్స్ ఉంటే అవి నోట్ డౌన్ చేసేసుకోండి మీరు. ఓకే, మోస్ట్లీ దింగరా వరకే నేను పరిమితమై తీసుకుని చెప్తున్నాను మీకు. ఓకే, బికాస్ దట్ ఈస్ ది స్టాండర్డ్ బుక్ అనమాట. మనకి అది బైబిల్ లాగా మనకి ఏంటికి. సో ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే మనకి బాయిల్ డేవిస్ మౌత్ గ్యాగ్ అనమాట. సో ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే ప్రాబబ్లీ బాయిల్ ఇంకా డేవిస్ ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఈ మౌత్ గ్యాగ్ లో 2 ఇన్స్ట్రుమెంట్స్ ని వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో అదేంటి అంటే బాయిల్స్ బ్లేడ్, అంటే మనం టంగ్ బ్లేడ్స్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. సో ఈ టంగ్ బ్లేడ్స్ ని బాయిల్స్ బ్లేడ్ అంటారు. దాన్ని ఆయన డిజైన్ చేసి ఉండొచ్చు ప్రాబబ్లీ. అండ్ దెన్ డేవిస్ మౌత్ గ్యాగ్ ఆయన డిజైన్ చేసి ఉండొచ్చు. ఓకే, సో ఈ డేవిస్ మౌత్ గ్యాగ్ ఏదైతే ఉంటుందో మనకి యూజువల్లీ ఈఎన్టీ సర్జరీస్ లో ఏం జరుగుతుంది అంటే, మనం ఓరల్ క్యావిటీని యూజువల్లీ ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు ఓరల్ క్యావిటీని వైడ్ ఓపెన్ చేయాలన్నమాట. వైడ్ ఓపెన్ చేయాలి. అప్పర్ జాని ఇంకా లోవర్ జాని కొంచెం రిట్రాక్ట్ చేసి వైడ్ ఓపెన్ చేసి, సో దట్ మనం సర్జరీ బాగా చేయగలుగుతాం, మనకి సర్జరీ స్పేస్ దొరుకుతుంది. సో అలాంటప్పుడు మనం రిట్రాక్ట్ చేయాలి. రిట్రాక్షన్ అంటే మనకి ఇన్స్ట్రుమెంట్ లేకపోతే చేతితో చేయాల్సి వస్తుంది, బట్ దట్ కెనాట్ బి డన్ కదా. సో మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. సో ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే బాయిల్ డేవిస్ మౌత్ గ్యాగ్. అలాగే మనకి డిఫరెంట్ మౌత్ గ్యాగ్స్ కూడా ఉంటాయి. సో డాయిన్స్ మౌత్ గ్యాగ్ అని, జెనింగ్స్ మౌత్ గ్యాగ్ అని కూడా ఉంటాయి. కానీ వాటికి దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, వాటిలో మనం టంగ్ ని యూజువలీ మనం డిప్రెస్ చేయం, టంగ్ ని మనము రిట్రాక్ట్ ఆర్ డిప్రెస్ చేయమన్నమాట. ఇక్కడ మాత్రం మనకి ఓరల్ క్యావిటీ ఎస్పెషలీ ప్యాలెట్ సర్జరీస్ చేయాలన్నా, లేకపోతే టాన్సిల్ ని ఎక్సర్సైజ్ చేయాలన్నా, టాన్సిల్ తీసేయాలన్నా, టాన్సిలెక్టమీ చేయాలన్నా, లేకపోతే అడినాయిడెక్టమీ చేయాలన్నా, లేకపోతే ఏదైనా యాంజియోఫైబ్రోమా ఉందనుకోండి, యాంజియోఫైబ్రోమాని ఎక్సర్సైజ్ చేయాలన్నా, సో వీటికి మనకి టంగ్ మూమెంట్ అంత మంచిది కాదనమాట. సర్జరీ చేసేటప్పుడు టంగ్ మూమెంట్ వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని రిట్రాక్ట్ చేసి పెట్టేందుకు మనం ఈ బాయిల్ డేవిస్ మౌత్ గ్యాగ్ ని వాడుతూ ఉంటాం. సో దీంట్లో నేను చెప్పినట్టు దీన్ని మనం ఏదైతే ఉందో దీన్ని డేవిస్ మౌత్ గ్యాగ్ అంటారు, వీటిని బాయిల్స్ బ్లేడ్ అంటారు, టంగ్ బ్లేడ్స్ అంటాం మనం. సో మనం ఏం చేస్తామంటే, ఈ అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని అప్పర్ ఇన్సిసార్స్ ఆర్ అప్పర్ లిప్ కి పెట్టేస్తాము. అండ్ ఈ టంగ్ బ్లేడ్ తోని టంగ్ ని మొత్తాన్ని మనం డిప్రెస్ చేసుకుంటా దీంతో మౌత్ ని వైడ్ ఓపెన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ మౌత్ గ్యాగ్ ని ఎప్పుడు కూడా మనం లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి అండ్ టంగ్ బ్లేడ్ ని రైట్ హ్యాండ్ తో పట్టుకోవాలి. అండ్ టంగ్ బ్లేడ్ మూవ్మెంట్ యూజువల్లీ రైట్ హ్యాండ్ తో చేస్తాం అనమాట. ఒకసారి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ లెఫ్ట్ హ్యాండ్ తోనే పట్టుకోవాలి, రైట్ హ్యాండ్ తో సర్జరీ చేయాలి. సో ఈ తలకాయ నొప్పి లేకుండా మనకి ఇంకో ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఇలా ఒకరు పట్టుకుని సర్జన్ అయితే, ఇప్పుడు ఒక హ్యాండ్ తో సర్జన్ అయితే ఒక సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్జరీ చేస్తున్నాను అనుకోండి, నేను లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుని రైట్ హ్యాండ్ ఒక్క దాంతో నేను సర్జరీ చేయలేను కదా. సో మనకు ఇంకో వ్యక్తి కావాల్సి వస్తుంది ఇటువంటి దాంట్లో. సో దాన్ని మినిమైజ్ చేయడానికి ఇంకో ఇన్స్ట్రుమెంట్ వాడతాము. దాన్ని నెక్స్ట్ కమింగ్ స్లైడ్ లో చెప్తాను అదేంటో. అప్పటిదాకా దీన్ని ఇట్లా యూస్ చేస్తారని తెలుసుకోండి. ఒక సర్జికల్ ఇమేజ్ కూడా చూపెడతాను మీకు. ఓకే, డోంట్ వరీ, మీరు భయపడకండి. సో ఇది అప్పర్ లిప్ కి పెడతాము. ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత అండి, ఏదైతే బ్లేడ్ ఉందో బాయిల్స్ బ్లేడ్, ఇది ఇన్సర్ట్ చేసినటువంటి పిక్చర్ అనమాట. ఇట్లా ఉంటది. దీని అప్పర్ లిప్ కి పెట్టేస్తాము. దీంతో టంగ్ డిప్రెస్ చేస్తాము. ఈ ఏరియా ఏదైతే ఉంటుందో నాకు ఓరల్ క్యావిటీలో మొత్తం విజన్ కనపడతా ఉంటుంది. టాన్సిల్, ఓరోఫారింగ్స్ అన్ని కూడా కనపడతా ఉంటాయి. సో దట్స్ హౌ వి ప్రొసీడ్ అనమాట. అండ్ ఈ టంగ్ బ్లేడ్ ఏదైతే ఉంటుందో, టంగ్ బ్లేడ్ మనకి ఇక్కడ చూస్తే డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు ఉన్నాయి. సో దీనికి వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, టంగ్ బ్లేడ్ ని మనం
డిస్మాంటిల్ చేసి ఇంకోటి అటాచ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఒకటి తీసేసి అటాచ్ చేస్తూ ఉండొచ్చు. సో ఒకవేళ మనకి చిన్నపిల్లలు వచ్చారనుకోండి, వాళ్ళ ఓరల్ క్యావిటీ చాలా చిన్నగా ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనం పెద్ద టంగ్ బ్లేడ్ పెడితే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. బికాస్ లోపల ఓరోఫారింగ్స్ టచ్ అయింది అంటే ఇమీడియట్లీ వాళ్ళకి యూజువల్లీ గ్యాగ్ రిఫ్లెక్స్ వచ్చి వామిటింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అంత పెద్ద బ్లేడ్ వాడము. అండ్ దెన్ దీనివల్ల ఇంజరీస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి వెరీ స్మాల్ బ్లేడ్ వాడతాము. సో చిన్న సైజ్ బ్లేడ్ వాడుకుంటాం. సో దీనికి ఉన్నటువంటి దట్ యాడెడ్ అడ్వాంటేజ్ అది. సో డిఫరెంట్ సైజ్ ఆఫ్ బ్లేసెస్ పెట్టుకోవచ్చు అనమాట. డిఫరెంట్ సైజ్ ఆఫ్ బ్లేస్ పెట్టుకోవచ్చు. అండ్ నేను చెప్పాను కదా ఇందాక, సర్జన్ ఒక లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాల్సి వస్తుంది, రైట్ హ్యాండ్ ఒక్కరితో చేయలేడు కాబట్టి ఇంకో అసిస్టెంట్ ఉండాలి, ఇంకో సర్జన్ ఉండాలి, ఆయన పట్టుకుంటూ ఉండాలి, ఆయన చేస్తూ ఉండాలని చెప్పి. ఇద్దరు వ్యక్తులు అంటే ఉన్న ఓరల్ క్యావిటీ స్పేసే తక్కువ. సో అది చేస్తున్నప్పుడు హ్యాండ్స్ వెరీ నియర్ గా ఉంటాయి. మళ్ళీ ఇంకో వ్యక్తి పట్టుకుంటే ఆ ఉన్న సర్జికల్ స్పేస్ కూడా మనకు తగ్గిపోతుంది. సో అట్లా కాకుండా అట్లా చేస్తే మనకు కష్టమవుతుంది కాబట్టి ఇంకో ఇన్స్ట్రుమెంట్ ని మనం డిజైన్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ డ్రాఫెన్స్ బైపాడ్ స్టాండ్. ఇది చూసినారా, బైపాడ్ అంటే 2 కదా, సో బై అంటే 2, సో 1 పాడ్ అండ్ 2 పాడ్. అండ్ దిస్ ఇస్ కాల్డ్ డ్రాఫెన్స్ బైపాడ్ స్టాండ్. మీరు చూస్తే 4 హోల్స్ ఉంటాయి అనమాట. సో ఈ 4 హోల్స్ ఉంటాయి మనకి. ఇది ప్లేట్ వచ్చేసరికి మాగరన్స్ ప్లేట్ అంటాము. ఈ మాగరన్స్ ప్లేట్ లో బైపాడ్ స్టాండ్ ఇలా పెట్టి ఏదో ఒక హోల్ లో మనము ఇందాక చూసినటువంటి బాయిల్స్ డేవిస్ మౌత్ గ్యాగ్ ని ఫిక్స్ చేసి స్టెబిలైజ్ చేసుకుని ఇంకో పర్సన్ పట్టుకోవాలన్నాము. సో ఇంకో పర్సన్ పట్టుకునే బదులు ఇన్స్ట్రుమెంట్ పట్టుకుంటుంది, స్టెబిలైజ్ చేస్తుంది. మనం హ్యాపీగా మనకు సర్జికల్ స్పేస్ ఉంటుంది, మనం సర్జరీ చేసుకుంటాం. అందుకని వాడతాం అనమాట ఇది డ్రాఫెన్స్ బైపాడ్ స్టాండ్. మీరు చూస్తే ఈ ఇమేజ్ అనేటువంటిది నేను డాక్టర్ వివేక్ దుదేజా అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకోవడం జరిగింది. సో బెటర్ ఐడియా ఉంటుంది మీకు అని చెప్పి మీరు ఆ వీడియో ఛానల్ కి కూడా వెళ్ళి మీరు చూసుకోవచ్చు ఒకసారి, ఆ డాక్టర్ గారు ఇలా చెప్పారు అనేది. సో మనకి ఇక్కడ ఉన్నది ఏంటంటే 2 బైపాడ్ స్టాండ్స్ ఉన్నాయి, ఓకే, అండ్ హోల్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సినంత సైజ్, మనకు కావాల్సిన హోల్ లోపల దీన్ని ఫిక్స్ చేసుకుంటాము. ఫిక్స్ చేసేసుకుని మాగరిన్ ప్లేస్ తో ఫిక్స్ చేసేసుకుంటే ఇది మొత్తం మౌత్ ని రిట్రాక్ట్ చేస్తుంది, మనకు సర్జికల్ ప్లేస్ వస్తుంది, మనం చేసేస్తాం. ఓకే, దీన్ని బాయిల్ డేవిస్ మౌత్ గ్యాగ్ అంటారు, తెలిసిందే కదా, ఇందాక చెప్పా. ఇట్లా ఉంటుంది. సో ఇది అప్పర్ ఇన్సిసస్, బాయిల్ డేవిస్ అప్పర్ ఇన్సిసస్ పెట్టేసాము. టంగ్ బ్లేడ్ తో టంగ్ ని డిప్రెస్ చేసుకున్నాము నీట్ గా. అండ్ దెన్ దీన్ని తీసుకుని ఆ హోల్ లో పెట్టేసి ఈ ఉక్ ఏదైతే ఉందో ఆ ఉక్ దాంట్లోకి ఇన్సర్ట్ చేసేసి దీన్ని సైడ్స్ ఉన్నటువంటి మాగరిన్ ప్లేట్ కి అటాచ్ చేసి ఉంచామన్నమాట. దట్స్ హౌ మనకు సర్జికల్ స్పేస్ దొరుకుతుంది. కొంచెం హ్యాపీగా సర్జన్ తన పని తాను చేసుకుంటాడు. ఇంకొకటి డెనిస్ బ్రౌన్ టాన్సిల్ హోల్డింగ్ ఫోర్సెప్స్. సో పేరే చెప్పింది నాకు, టాన్సిల్ ని హోల్డ్ చేసే ఫోర్సెప్స్ అండి. టాన్సిల్ ని పట్టుకునే ఫోర్సెప్స్. మనం ఎందుకు టాన్సిల్ పట్టుకుంటాం? యూజువలీ టాన్సిలెక్టమీ చేసేటప్పుడు టాన్సిల్ అనేటువంటిది టాన్సిలర్ బ్లడ్ కి కనెక్టివ్ టిష్యూ తో అటాచ్ అయి ఉంటుంది. సో టాన్సిల్ ని ఎప్పుడైతే మనం డిసెక్ట్ చేయాలనుకుంటామో టాన్సిల్ ని పట్టుకుని దాన్ని మీడియల్లీ కొంచెం పుల్ చేస్తే, మీకు డ్రా చేసి చూపిస్తాను ఒక సెకండ్, చూడండి ఐడియా వస్తుంది. సపోజ్ ఇది టాన్సిల్ అనుకోండి, ఇది టాన్సిల్, దీని వెనకాల కొంచెం కనెక్టివ్ టిష్యూ ఉంది, దీని వెనకాల మనకి టాన్సిలర్ బ్లడ్ ఉంది. సో దిస్ ఇస్ హౌ టాన్సిల్ ఇస్ అటాచ్డ్ అనమాట, ఇలా అటాచ్డ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ టాన్సిల్ కట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాం, ఈ యొక్క 4 స్టెప్స్, ఇదైతే 4 స్టెప్స్ ఉంటుందో ఆ 4 స్టెప్స్ తోని మనం పట్టుకుంటాం అనమాట. దీన్ని ఇలా పట్టుకుని, అంటే డ్రాయింగ్ వెరీ బ్యాడ్లీ అనమాట, ప్లీజ్ కొంచెం వేర్ చేయండి. సో మీకు అర్థం కావాలని చెప్పి ఇలా డ్రా చేస్తున్నాను. ఓకే, ఇలా పట్టుకుని దీన్ని మీడియల్ లాగుతాం. ఇలా లాగినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సపరేషన్ వస్తుంది. సో ఇలా మీడియల్ లాగినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి స్పేస్ అనేది ఇలా మీడియల్ లాగాం. సో కొంచెం సపరేట్ అవుతుంది. సపరేట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది మీడియల్ లాగిన తర్వాత సపరేట్ అయిన తర్వాత ఇక్కడ నుండి మనం డిసెక్షన్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుండి డిసెక్షన్ స్టార్ట్ చేస్తూ ఫైనలీ at the end of the entire surgery టాన్సిల్ అనేది మనం తీసి పక్కన పెడతాం. టాన్సిల్ సెపరేట్ చేసుకుంటాం, డిఫరెంట్ అయిపోతుంది. దట్ ఇస్ హౌ టాన్సిలెక్టమీ ఇస్ డన్. దీనికి ఇంకో ఇన్స్ట్రుమెంట్ వాడతాము, బికాస్ టాన్సిల్ ఇట్లా పర్టికులర్ గా డిసైడ్ చేయము. సో ఇంకో ఇన్స్ట్రుమెంట్ కూడా వాడతాం, దాని గురించి కూడా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో వస్తుంది, నెక్స్ట్ స్లైడ్స్ లో వస్తుంది అనమాట. డోంట్ వరీ. ఇలా చేస్తాం. సో దీన్ని పక్కకు పట్టుకొని లాగేందుకు యూస్ చేస్తాం అనమాట. సో మనం యూజువలీ మనకు తెలిసిన కామన్ సెన్స్ ఏంటి, మనం రైట్ హ్యాండెడ్. సో రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ హ్యాండ్, మనకు ఒక చిన్న కామన్ సెన్స్ ఏంటంటే, మీరు రైట్ హ్యాండెడ్ అనుకోండి, మీకు లెఫ్ట్ హ్యాండ్ తో కట్ చేయడం ఈజీనా లాగడం ఈజీనా అంటే, మనం ఆబ్వియస్లీ కట్ చేసేది పార్ట్ చాలా కేర్ఫుల్ గా చేయాలి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ తో పుల్ చేస్తాము, రైట్ హ్యాండ్ తో కట్ చేస్తాము. అది చెప్తున్నాడు. ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు హోల్డ్ ది లెఫ్ట్ టాన్సిల్, దెన్ ఐ హావ్ టు హోల్డ్ ది ఇన్స్ట్రుమెంట్ విత్ ది రైట్ హ్యాండ్ అండ్ దెన్ పుల్ ది టాన్సిల్ medially. If I am trying to hold the right tonsil, then I'll have to hold the instrument with the left hand and then pull the tonsil. Usually మనం లెఫ్ట్ టాన్సిల్ అంటే మనం రైట్ హ్యాండ్ తోని
యూజువలీ మనం లెఫ్ట్ టాన్సిల్ అన్నప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ పెట్టి పుల్ చేయలేం దాన్ని. సో మనం ఏం చేస్తాము, లెఫ్ట్ హ్యాండ్ తోని పుల్ చేసి అండ్ దెన్ రైట్ హ్యాండ్ తో డిసెక్ట్ చేసుకుంటాం. అదే రైట్ టాన్సిల్ లో రైట్ టాన్సిల్ ఏం చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ తోని పుల్ చేస్తాము అండ్ దెన్ డిసెక్ట్ చేసుకుంటాం. ఆర్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు చెప్పినట్టు ఇన్స్ట్రుమెంట్ లెఫ్ట్ హ్యాండ్ తో పెట్టుకుని పుల్ చేస్తారట, అలా చేస్తారు. ఓ కరెక్ట్, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కానీ అంతే. నెక్స్ట్ మీకు మనకి ఇమేజ్ చూస్తే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఓకే, ఇలా ఉంటది కదా. సో వీళ్ళు ఏం చెప్తున్నారు ఇందాక అంటే మనకి ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు హోల్డ్ ది లెఫ్ట్ టాన్సిల్, ఇప్పుడు నేను లెఫ్ట్ టాన్సిల్ హోల్డ్ చేస్తున్నాను అంటే ఆ హోల్డ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉంటుందో నేను రైట్ హ్యాండ్ తో హోల్డ్ చేసి పుల్ చేస్తాను అనమాట. అంతే, లెఫ్ట్ టాన్సిల్ అన్నప్పుడు రైట్ హ్యాండ్ తో హోల్డ్ చేసి పుల్ చేసి లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని దెన్ ఐ విల్ ప్రాబ్లీ డిసెక్ట్, అలా చేసుకోవచ్చు. బట్ దెన్ యూజువలీ డిసెక్షన్ రైట్ హ్యాండ్ తోనే చేస్తాను. అదే నేను రైట్ టాన్సిల్ పట్టుకుంటే అప్పుడు ఏం చేస్తాను, ఇన్స్ట్రుమెంట్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుని పుల్ చేసి రైట్ తో డైరెక్ట్ తీసేసుకుంటా కదా. దట్ ఇస్ వాట్ దట్ ట్రైంగ్ టెల్ మీ. ఓకే, క్లారిటీ వచ్చేసింది, మీకు కూడా క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా, సారీ, ఏమనుకోవద్దు. ఓకే, కమింగ్ టు దిస్ డెనిస్ బ్రౌన్ ఫోర్సెప్స్, మనం చూస్తున్నాం టాన్సిల్ ని పట్టుకుని దే ఆర్ యాక్చువల్లీ రిట్రాక్టింగ్ ఇట్ సో దట్ యూ కెన్ యాక్చువల్లీ కట్ దట్ పార్ట్ అనమాట. అండ్ దెన్ దిస్ ఇస్ కాల్డ్, పేరు చాలా వింతగా ఉందండి, దిస్ కాల్డ్ Guin-Evans tonsil dissector అంట. దిస్ కాల్డ్ Guin-Evans tonsil dissector ఆర్ Guin-Evans tonsil dissector, ఏదైనా అనండి మీ ఇష్టం, ఎట్లైనా అనొచ్చు, Guin అనొచ్చు, Guin అనొచ్చు, ఏదైనా అనొచ్చు. వైన్ అనకుండా ఉంటే చాలు, వైన్ అనకుండా ఉంటే ఏదన్నా చాలు, Guin అనండి, Guin అనండి, ఏదైనా అనండి, మీ ఇష్టం. సో ఈ ఇన్స్ట్రుమెంట్ ఎందుకు వాడతాం, పేరే చెప్పింది, ఇట్స్ అ టాన్సిలర్ డిసెక్టర్. సో టాన్సిల్ ని డిసెక్ట్ చేయడానికి వాడుతున్నా నేను. ఓకే, సో ఇందాక ఏం చూసాము మనం డెనిస్ బ్రౌన్ ఫోర్సెప్స్ చూసాం. ఇప్పుడు Guin-Evans టాన్సిలర్ డిసెక్టర్ ని టాన్సిల్ ని డిసెక్ట్ చేస్తాం. దీనికి ఉన్నటువంటి గ్రేట్నెస్ ఏంటంటే ఒక సైడ్ ఏమో బ్లంట్ ఎండ్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో సెరేటెడ్ ఎండ్ ఉంటుంది. సెరేటెడ్ ఎండ్ అంటే ఇట్లా టూటెడ్ ఎండ్ ఉంటుంది అనమాట. సో ఈ బ్లంట్ ఎండ్ తోని బ్లంట్ డిసెక్షన్ చేస్తాము. ఈ సెరేటెడ్ ఎండ్ ఏదైతే ఉంటుందో యూజువల్ గా ఆ సెరేటెడ్ ఎండ్ తోని మనం దాన్ని సపరేట్ చేసుకుంటాం. ఏ సపరేట్ చేస్తుంది, నాకు చెప్పినట్టు టాన్సిల్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, వెనకాల టాన్సిల్ బ్లడ్ ఉంటుంది. సో దాన్ని సపరేట్ చేసుకుంటా మనం ఏం చేస్తాం, సెరేటెడ్ నుంచి సపరేట్ చేసుకుంటాం అండ్ దెన్ దట్ ఏదైతే బ్లంట్ ఎండ్ ఉందో దాంతో షార్ప్ డిసెక్షన్ చేసుకుంటాం. ఫ్లాట్ ఎండ్ ఏదైతే ఉందో దాంతో షార్ప్ డిసెక్షన్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ సెరేటెడ్ ఎండ్ ని వేరే దేనికైనా వాడచ్చా అంటే, ఒక సపోజ్ ఏదైనా సిస్ట్ ఉంది మీకు, సిస్ట్ ఇస్ అగైన్ అటాచ్ టు యువర్ బాడీ, ఎట్లా అటాచ్డ్ అవుతుంది, కనెక్టివ్ టిష్యూతోనే అటాచ్ అవుతుంది కదా. సిస్ట్ వాల్ ఉంటుంది అండ్ దెన్ దానికి కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, కనెక్టివ్ టిష్యూతో అటాచ్ ఉంటుంది. సో సపరేట్ చేయాలన్నప్పుడు సెరేటెడ్ ఎండ్ తో సపరేట్ చేసుకుంటాం అండ్ దెన్ షార్ప్ ఎండ్ తో కట్ చేసుకోవచ్చు. అగైన్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ యూస్డ్ ఇన్ సెపరేటింగ్ పెరియాస్టమ్ ఫ్రమ్ ది బోన్ ఇన్ సమ్ సర్జరీస్. పెరియాస్టమ్ ని బోన్ ని సెపరేట్ చేసుకునేందుకు కూడా యూజ్ చేస్తారట దీనిలో ఒక చిన్న గమ్మత్ ఏంటంటే, ఒకటి దీంట్లో ఫ్రీజ్ ఎలివేటర్ అని ఒకటి ఉంది మన దగ్గర, యాంటీరియర్ పిల్లర్ రిట్రాక్టర్ అని 2 డివైస్లు ఉన్నాయి మన దగ్గర, అంటే 2 ఎక్విప్మెంట్లు ఉన్నాయి. ఆ 2 కూడా వీటిలోనే ఉంటాయంట. అప్పుడు మనం ఏం చేయాలా, దీన్ని ఇప్పుడు 3 పెట్టాను నేను, 3 పెట్టిన తర్వాత నేను ఏది అని అడిగితే మీకు డౌట్ వస్తుంది, అరే 3 ఒకే లెక్క ఉన్నాయి కదా అని. అప్పుడు ఏం చేస్తామంటే చిన్న ఐడెంటిఫై చేసే పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీజ్ ఎలివేటర్ తీసుకున్నాం అనుకోండి, ఇందాక దీనికి సెరేషన్ ఉందని చెప్పినా కదా, స్ఫీర్స్ ఎలివేటర్ కి సెరేషన్ ఉండదు, సెరేటెడ్ ఎండ్ ఉండదు. దానికి ఏముంటది, సెరేటెడ్ ఎండ్ ఉండకుండా బ్లంట్ ఎండ్లు ఉంటాయి, 2 బ్లంట్ ఎండ్లు ఉంటాయి. అట్ ది సేమ్ టైం సైజ్ లో చాలా చిన్నది ఇది. అప్పుడు ఏం చేయాలి, మనం ఈ అన్నిటిని సైజ్ ప్రకారం పెట్టుకోవాలి. సైజ్ ప్రకారం పెట్టుకుంటే ఏదైతే చిన్నగా ఉంటుంది బ్లంట్ ఎండ్ ఉందో అది తీసి, ఇది ఫ్రీజ్ ఎలివేటర్ అని పక్కన పెట్టాలి. నెక్స్ట్ 2 మిగిలిపోతాయి. ఆ 2లో నేను ఇప్పుడు చెప్పాలా, ఒకటేమో Guin-Evans టాన్సిల్ డిసెక్టర్, ఇంకొకటేమో యాంటీరియర్ పిల్లర్ రిట్రాక్టర్. అరే దీంట్లో ఎట్లా ఐడెంటిఫై చేస్తారు 2 ఒకే సైజ్ లో ఉన్నాయంటే, అప్పుడు ఎన్స్ చూడు, ఎన్స్ లో కనుక మనకి సెరేటెడ్ ఎండ్ ఉందనుకో, అచ్చా తీసి పక్కన పెట్టి, దట్ ఇస్ కాల్డ్ Guin-Evans టాన్సిల్ డిసెక్టర్. ఎన్స్ బ్లంట్ ఉన్నాయనుకో, అరే ఇది యాంటీరియర్ పిల్లర్ రిట్రాక్టర్ రాబోయే అని పక్కన పెట్టుకో. సింపుల్, ఇట్లా ఐడెంటిఫై చేస్తాం మనం. ఓకే, తర్వాత మనకి ఇంకో ఇన్స్ట్రుమెంట్ ఉంది, మాలిసన్స్ యాంటీరియర్ పిల్లర్ రిట్రాక్టర్ అండ్ డిసెక్టర్. మాలిసన్స్ అనే పేరు మస్తు సార్లు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మాలిసన్స్ చాలా ఇంపార్టెంట్ పేరు అనమాట, చాలా ఇంట్రెస్టింగ్ పేరు అది. ఓకే, ఇంకో ఇన్స్ట్రుమెంట్ పేరు కూడా చెప్పేస్తా, మాలిసన్స్ సెల్ఫ్ రిటైనింగ్ మాస్టార్డ్ రిట్రాక్టర్ అంటాం. సో అది కూడా ఉంటుంది, దాని గురించి కూడా మాట్లాడదాం, దాన్ని కూడా ఇక్కడే వాడతారు. అండ్ దీంట్లోకి వచ్చేసరికి మనకి పేరు చెప్పింది, ఒకటి యాంటీరియర్ పిల్లర్ ని రిట్రాక్ట్ చేస్తాము, అట్ ది సేమ్ టైం యాంటీరియర్ పిల్లర్ ని రిట్రాక్ట్ చేసి డిసెక్షన్ చేస్తాము అని చెప్తున్నాం.
ఓకే, ఇన్స్ట్రుమెంట్ ఎట్లుంటే చూసుకుందాం. ఓకే, దీంతోనే రిట్రాక్ట్ చేసుకుంటాం, దీంతో డిసెక్షన్ చేసుకుంటాం ప్రాబబ్లీ. యా, సో మనకి used to retract anterior pillar to inspect the fossa for any bleeding points and to secure hemostasis. అంటే యూజువల్లీ రిట్రాక్ట్ చేసేది ఎందుకు, ఆడైనా బ్లీడింగ్ పాయింట్ ఉంటుంది ఇలా చూసుకుంటాం. ఒక బ్లీడింగ్ పాయింట్ ఉంది అంటే దాన్ని హీమోస్టాసిస్ చేయడానికి ట్రై చేస్తాం. సో వాడు చెప్పినట్టు డిసెక్షన్ చేస్తాం. సో టాన్సిలార్ డిసెక్షన్ కి వాడతాం, బ్లంట్ టాన్సిలార్ డిసెక్షన్ కి వాడతాం, అండ్ దెన్ యాంటీరియర్ పిల్లర్ రిట్రాక్షన్ కోసం వాడతాం. అట్లానే సాఫ్ట్ ప్యాలెట్ ఇంకా ఓవులర్ రిట్రాక్షన్ కోసం వాడచ్చు. అండ్ దెన్ బ్లీడర్స్ అని అంటే దాన్ని విజువలైజ్ చేయడం కోసం కూడా వాడతాం దీన్ని. ఓకే, క్లియర్. అండ్ దెన్ మనకి ఈ టాన్సిలర్ స్నేర్, ఇది మస్తు గమ్మత్తు ఉంటుంది. ఈ టాన్సిలర్ స్నేర్ ఎట్లుంటుంది చెప్తాం మీకు, చూడండి. సో యూజువలీ మనకి సినిమాల్లో చూపెడతారు చూడండి, ఉరిదీస్తారు, మెడకి పెట్టేసి తాడు ఉరిదీస్తారు కదా. గట్లనే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇది మన టాన్సిల్ అనుకుందాం. ఓకే, ఇది మన టాన్సిల్. డయాగ్రామ్ బాగుండదు, కొంచెం చూసుకోండి. ఓకే, ఇది మన టాన్సిల్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు టాన్సిలర్ స్నేర్ ఏం చేస్తా అంటే, ఎట్లయితే మెడలోకి వెళ్ళి తీసుకొస్తామో దాన్ని కూడా నీట్ గా ఇలా తీసుకొస్తాం దీని లోపలికి వెళ్ళి. అంటే దీని లోపలికి వెళ్ళి వస్తుంది అనమాట. అప్పుడు సడన్ గా ఏం చేస్తామంటే, ఇక్కడ నుండి పిస్టన్ ఎఫెక్ట్ చూపెడతాం. పిస్టన్ ఎఫెక్ట్ చూసినప్పుడు ఇంత పెద్ద సైజ్ అలా ఏమవుతుంది, అసలు ఈ సైజ్ లేకుండా ఇలా కిందకి వెళ్ళిపోయి కట్ అయిపోతుంది. సో ఇట్లా కట్ చేసేస్తుంది మొత్తం. అప్పుడు ఏమవుతుంది, మొత్తం ఇట్లా చిన్నదైపోయి అప్పుడు ఏమైంది, ఇలా ఉంది కదా. నెక్స్ట్ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది, ఇలా అయిపోతుంది. నెక్స్ట్ ఇట్లా అవుతుంది, నెక్స్ట్ ఇట్లా కట్ చేసేస్తుంది. అంత చిన్నగా అవుతుంది సైజ్. ఇట్లా డిక్రీజ్ అవుతూ వచ్చి సడన్ గా ఇట్లా కట్ చేసేస్తుంది. సో ఇలా క్రష్ చేసేసి కరెక్ట్ చేస్తాం కాబట్టి దీన్ని టాన్సిలర్ స్నేర్ అంటాం, ఏమైనా టాన్సిలర్ స్నేర్ అంటాం. ఓకే, ఇది పిస్టన్ ఎఫెక్ట్ చూపెడతా అంటే దీన్ని పైకి ఇట్లా అండ్ దెన్ కిందకి ఇట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇట్లా ఉంది, కిందకు ఉంది కాబట్టి ఇది ఓపెన్ ఉంది. దీన్ని ఒక్కసారి పుష్ చేసిన వెంటనే ఇది మొత్తం అసలు పోతుంది. ఇది అసలు కనిపించదు మనకి. కనిపించనప్పుడు దట్స్ హౌ యు కట్ ది ఎంటైర్ టాన్సిల్ అనమాట. అర్థమై ఉంటుంది అనుకున్నా. ఓకే, యా. సో ఇది ఎరేజ్ చేయాలి, మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. లెట్ మీ ఎరేజ్ ఇట్ ఆఫ్. ఓకే, డన్, రైట్. సో ఇప్పుడు మనం ఇది ఏందో చూద్దాం అసలు ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళి. సో టాన్సిలెక్టమీకి వాడతాం. టాన్సిల్కి వచ్చేసరికి దీనికి ఒక కాన్సెప్ట్ చెప్తాం మీకు. ఓకే, అగైన్ కాన్సెప్ట్ చెప్పుకుందాం ఒక సెకండ్. సో మనకి టాన్సిల్ అనేటువంటిది యూజువలీ ఇలా ఉంటుంది కదా. సో మనం ఇక్కడ అంతా టాన్సిల్కి కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, ఇదంతా కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే, ఈ పైన పార్ట్, ఈ సైడ్స్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మంచిగా డిసెక్ట్ చేసుకుంటాం. కింద పార్ట్కి వచ్చేసరికి మనం డిసెక్ట్ చేయం, దీన్ని కట్ అనేది చెయ్యకూడదు. కట్ చేయకుండా ఏం చేస్తామంటే దీన్ని క్రష్ చేస్తాం ఆర్ స్నేర్ చేస్తాం. ఎందుకు అంటే ఇది ఎప్పుడైతే కట్ అవుతుందో సివియర్ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి బ్లీడింగ్ ని మనం కంట్రోల్ చేయలేం. ఓన్లీ క్రష్ చేసినప్పుడు మాత్రమే కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ యాక్టివేట్ అయిపోయి, క్లాట్ ఫ్యాక్టర్స్ యాక్టివేట్ అయిపోయి బ్లీడింగ్ అనేది అవ్వకుండా ఉంటుంది. సో దానికోసం ఇది వాడతాం. మిగతా పార్ట్ ఏదైతే ఉంటుందో టాన్సిలెక్టమీ ఏమిటి, ఇలా టాన్సిల్ ఉంది. సో స్టార్టింగ్ ప్రొసీజర్ లో నీట్ గా కట్ చేసేసుకుంటావు. ఈ కనెక్టివ్ టిష్యూని కట్ చేసేస్తావు ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ ఇట్లా కనెక్టివ్ టిష్యూని సైడ్ నీట్ కట్ చేసుకుంటావు. ఈ లోవర్ పోల్ ఏదైతే ఉంటుందో లోవర్ పోల్ కు యూజువల్లీ వచ్చేసరికి మనం కట్ చేయకుండా నీట్ గా ఈ టాన్సిలర్ స్నేర్ ని అతని మెడ చుట్టూ తీస్తారు కదా, అట్లా మంచిగా పంపించేసి ఇట్లా నీట్ గా పంపించేసి క్రష్ చేసేస్తాము. సో ఇది మొత్తం చిన్నదైపోయి ఇట్లా కట్ అయిపోతుంది. ఇట్లా కట్ అయిపోయిన వెంటనే మనకి టాన్సిల్ అనేది ఎక్సర్సైజ్ అయిపోయి ఇట్లా నీట్ గా టాన్సిల్ వచ్చేస్తాం. యూజువల్లీ అది చేస్తాం. అండ్ ఇక్కడ ఏదైతే బ్లీడింగ్ ఉందో అది కూడా కంప్లీట్ గా ప్రివెంట్ అయిపోతుంది. సో ఇది కాన్సెప్ట్ అనమాట. ఓకే, డన్. సో అదే చెప్తాడు ఇందాక ప్రీవియస్ స్లైడ్ లో కూడా మీకు అదే చూపెట్టి చెప్దామని చూస్తే ఇదిగోండి. సో ఇట్ క్రషెస్ అండ్ కట్స్ ది పెడికల్, దేర్ బై మినిమైజింగ్ బ్లీడింగ్. వైర్ ఏదైతే వాడతామో దాని నెంబర్ 25 SWG అంటారు. Usually tonsil case lo lower part or pedicle of the tonsil, we don't usually cut it. We rather crush and snare the tonsil using Evans tonsillar snare, and then during this procedure several coagulation factors are activated and hence leads to less bleeding, and finally the tonsil gets snared and crushed off from its pole. Most of the tonsil is already dissected and the lower part is snared using this instrument. Already చెప్పిన అది చూపెట్టిన. ఓకే, ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి నీగస్ నాట్ టై. ఏం లేదబ్బా, ఇది పేరే చెప్పింది, నీగస్ నాట్ టైం లో యూజ్ అవుతుంది. అండ్ దెన్ నాట్ పుషర్ అని కూడా అంటారు. సో నాట్ ని పుష్ చేసేయడానికి కూడా యూజ్ అవుతుంది అంట. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇట్ హెల్ప్స్ టు క్యారీ ది లైగేచర్ నాట్ అప్ టు ద టిప్ ఆఫ్ ది ఆర్టరీ, హోల్డింగ్ ది వెజిల్ అండ్ దెన్ టై ఇట్.
వెసిల్ హోల్డ్ చేస్తూ టై చేయడానికి యూజ్ అవుతుంది. ఓరల్ క్యావిటీలో ఏదైనా బ్లీడింగ్ ఉంది అంటే ఆ బ్లీడర్ ని హోల్డ్ చేసేసి అక్కడ నాట్ టై చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్తున్నాడు అంతే. ఇట్లా ఉంటుంది అంట ఇన్స్ట్రుమెంట్. ఓకే, దెన్ ఇంకొకటి టాన్సిలర్ ఆర్టరీ ఫోర్సెప్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంది అంటే మనకి ఆర్టరీ ఫోర్సెప్స్ అనేటువంటి వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. ఇది ఏదైతే చెప్తున్నాను ఈ ఆర్టరీ ఫోర్సెప్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఆర్టరీ ఫోర్సెప్స్ అంటున్నానంటే మోస్ట్ ఆఫ్ ది ఆర్టరీ ఫోర్సెప్స్ మీరు ఏది ఆర్టరీ ఫోర్సెప్స్ అయినా తీసుకోండి ఒకే మాదిరిలో ఉంటాయి, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎట్లా అని చెప్తా. యూజువలీ ఆర్టరీ ఫోర్సెప్స్ లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి స్ట్రైట్ ఆర్టరీ ఫోర్సెప్స్, కర్వ్డ్ ఆర్టరీ ఫోర్సెప్స్ ఉంటాయి. సో స్ట్రైట్ లో ఏదైతే పార్ట్ ఉంటుందో ఫిక్స్ చేసేందుకు క్లిక్ సౌండ్ వస్తుంది అనమాట ఫిక్స్ చేసినప్పుడు, దీన్ని ర్యాచెట్ అంటాం. అండ్ దెన్ ఇవి ఓపెన్ చేస్తే ఇన్నర్ సైడ్ మనకి హారిజాంటల్ స్ట్రైయేషన్స్ ఉంటాయి. హారిజాంటల్ స్ట్రైయేషన్స్ ఉన్నాయి అంటే అది ఆర్టరీ ఫోర్సెప్స్ అని తెలిసిపోతుంది. అది ఫోర్సెప్స్ లెక్క ఉంది అండ్ దెన్ హారిజాంటల్ స్ట్రైయేషన్స్ ఇట్లా ఉంటాయి. ఇట్లా ఇగో ఇది ఆర్టరీ ఫోర్స్ లోపల చూస్తే ఇట్లా ఉంటాయి అనమాట, హారిజాంటల్ స్ట్రైయేషన్స్ ఉంటాయి ఇట్లా. సో ఇది ఉంది అంటే ఆర్టరీ ఫోర్సెప్స్ రబై అని మనకు అర్థమైపోతుంది, క్లియర్ కట్ అర్థమైపోతుంది మనకి. ఇట్లా ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ హారిజాంటల్ స్ట్రైయేషన్స్. ఇది ర్యాచెట్ ఉంటుంది మనకి. ఇక్కడ ర్యాచెట్, ఇగో ఇది ర్యాచెట్, ఇక్కడ ఇది ర్యాచెట్. ఓకే, మనకి ర్యాచెట్ క్లియర్ గా ఉంది. సో ఇది ఆర్టరీ ఫోర్సెప్స్. యూజువల్లీ మనం కట్ చేయడానికి వాటికి వాడతాం కాబట్టి దీన్ని ఆర్టరీ ఫోర్సెప్స్ ని మనం రైట్ హ్యాండ్ తోని యూజ్ చేస్తాం, రైట్ హ్యాండ్ యూజ్ చేస్తాం అనమాట యూజువల్లీ. ఓకే క్లియర్. ఓకే, ప్రీవియస్ స్లైడ్ కి పోదాం మనం. సో స్ట్రైట్ ఆర్టరీ ఫోర్సెప్స్ యూస్ టు క్యాచ్ ది బ్లీడింగ్ పాయింట్ ని క్యాచ్ చేసేయడానికి వాడతాము. అండ్ దెన్ లైగేజ్ ట్రై చేయడానికి ఇంకోటి వాడతాం, దట్ ఈస్ నథింగ్ బట్ కర్వ్డ్ వన్. యూజువల్లీ స్ట్రైట్ ఆర్టరీతో బ్లీడింగ్ పాయింట్ పట్టుకుని దీన్ని రీప్లేస్మెంట్ కర్వ్డ్ వన్ ని రీప్లేస్మెంట్ ఫోర్సెప్స్ గా వాడుకుని లైగేజ్ ని ట్రై చేస్తాం. యూజువల్లీ దానికి వాడతాం, కట్ చేయడం కోసం కాదు. ఓకే, అంటే యూజువల్లీ అలా వాడతారట, కానీ చూడడానికి సిజర్స్ లానే ఉన్నాయి కదా. కానీ దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఈఎన్టీ. ఈఎన్టీనే కాదు, సర్జరీ ది బ్యూటీనే. అది చూడడానికి అలాగే ఉంటాయి కానీ ఒక్కొక్క దానికి వాడతాం మనం. చూడంగానే మనం మంచిగా కట్ చేయడానికి వాడుకోవచ్చు అనుకుంటాం, బట్ పట్టుకోవడానికి అంటే బ్లీడింగ్ పాయింట్ ని హోల్డ్ చేయడానికి, క్యాచ్ చేయడానికి, అండ్ దెన్ నాట్ టై చేసేటప్పుడు రీప్లేస్మెంట్ ఫోర్సెప్స్ గా వాడుకోవడానికి కర్వ్డ్ వన్ వాడతామని చెప్తున్నారు. సో మీరు చెప్పాలి ఇప్పుడు నీగస్ ఆర్టరీ ఫోర్సెప్స్ చూడండి, లోపల హారిజాంటల్ స్ట్రైయేషన్స్ ఉన్నాయి. అచ్చా, సో ఇది ఆర్టరీ ఫోర్సెప్స్. ఇది షార్ప్లీ కర్వ్డ్ ఉంది అండ్ అచ్చా ఎన్ షేప్డ్ లో ఉంది. ఇట్లా ఇప్పుడు నేను కనుక మీకు అంటే జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి అంతే, ఇట్లా అంత మరీ ఇంత బండ గుర్తులు పెట్టుకోకూడదు. ఓకే, సో ఇప్పుడు నేను ఇలా ఉంది, ఇలా కింద కానీ ఇక్కడ నుంచి ఇలా గీత పెడితే ఏంది, ఎన్ షేప్ అవ్వాలా, ఎన్ షేప్ అవ్వాలా స్మాల్. సో నీగస్ ఆర్టరీ ఫోర్సెప్స్ అనుకోవచ్చు. దట్స్ హౌ యూ కెన్ రిమెంబర్ ఇట్. సో షార్ప్లీ కర్వ్డ్ ఉంది అంటే నీగస్. ఓకే, స్ట్రైయేషన్స్ హారిజాంటల్ స్ట్రైయేషన్స్ ఉన్నాయంటే ఆర్టరీ. సో నీగస్ ఆర్టరీ ఫోర్సెప్స్, సింపుల్. సో సేమ్ ఇందాక చదివినట్టే తిప్పి షార్ప్లీ కర్వ్డ్. ఇది కూడా రీప్లేస్మెంట్ ఫోర్సెప్స్ లాగానే లైగేజ్ బ్లీడింగ్ పాయింట్ లైగేజర్కి వాడతాం. కర్వ్డ్ ఉందంటే రీప్లేస్మెంట్ ఫోర్సెప్స్ లా వాడుకుందామని నేను చెప్పా మీకు. బాయిల్ డేవిస్ మౌత్ గ్యాగ్ లాగా మనకి డాయన్స్ మౌత్ గ్యాగ్, జెన్నింగ్స్ మౌత్ గ్యాగ్ అని ఉంటుంది, వాటి గురించి చెప్తాను. సో దాని గురించి చెప్తా ఇప్పుడు మీకు. డాయన్స్ మౌత్ గ్యాగ్ దేనికి వాడతామంటే, మౌత్ గ్యాగ్ అని చెప్పా కదా, ఓరల్ క్యావిటీని వైడ్ ఓపెన్ చేయడానికి వాడతాం. ఇందాక దాంట్లో టంగ్ బ్లేడ్ ఉంటుంది, దీంట్లో టంగ్ బ్లేడ్ ఉండదు. అంటే మనకి టంగ్ రిలేటెడ్ సర్జరీస్ చేయాలంటే టంగ్ పైకి కిందకి మూవ్ చేస్తూ ఉండాలి కదా, టంగ్ రిలేటెడ్ ఏదైనా సర్జరీ చేయాలంటే. అట్లాంటప్పుడు మనం టంగ్ బ్లేడ్ పెట్టాం కాబట్టి జాయింట్స్ మౌత్ గ్యాగ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. సో వీటిని మోలార్ టీత్ కి పెట్టేస్తాం, సైడ్స్ లో చూపిస్తాం మీకు. ఇంకా ఇది ఉంది కదా, ఈ మోలార్ టీత్ కి పెట్టి ఓపెన్ చేసేస్తే వైడ్ ఓపెన్ అవుతుంది మౌత్. టంగ్ రిలేటెడ్ సర్జరీస్ ఏమైనా కావాలంటే మనం చేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో టంగ్ బ్లేడ్ అనేది ఉండదు, టంగ్ మూవ్మెంట్ అనేది కనబడుతుంది కాబట్టి టంగ్ రిలేటెడ్ సర్జరీస్ కి ఇది చాలా యూజ్ అవుతుంది. అట్లానే జెన్నింగ్స్ మౌత్ గ్యాగ్, సేమ్ జెన్నింగ్స్ మౌత్ గ్యాగ్ ఎలా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది, ఇగో ఆల్ దిస్ ఇలా బ్యూటిఫుల్ గా ఉంటుంది జెన్నింగ్స్ మౌత్ గ్యాగ్. సో మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే దీంట్లో కూడా ఒక ఆల్ఫాబెట్ డ్రా చేసుకుందాం. ఏం పోయింది మనకి, ఒక ఆల్ఫాబెట్ డ్రా చేసి నేర్చుకోవచ్చు. ఏముంది ఇప్పుడు కనుక మీరు చూస్తే, ఇదిగోండి ఇలా ఉందా, ఇలా ఉండి ఇలా ఉంది చూడండి, ఎలా ఉంది, ఇది ఏ ఆల్ఫాబెట్ లో ఉంది, జే. సో దిస్ ఇస్ జెన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు, జెన్నింగ్స్ మౌత్ గ్యాగ్ అని క్లియర్ గా చెప్పుకోవచ్చు అనమాట మనం. ఓకే, క్లారిటీ వచ్చేసిందా? సో దీన్ని ఏం చేస్తామంటే అప్పర్ ఇన్సిసార్స్ కి లోవర్ ఇన్సిసార్స్ కి పెట్టి ఈ సైడ్ ఉన్నటువంటి స్క్రూ ఏదైతే ఉందో దాన్ని వైడన్ చేస్తూ పోతే మౌత్ వైడన్ ఓపెన్ అవుతుంది, మనకు కావాల్సిన సర్జరీ మనం చేసుకోవచ్చు. ఓకే, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. చూస్తే డాయన్స్ మౌత్ గ్యాగ్ లానే వాడతాము, సెంటర్ ఆఫ్ ది మౌత్ పెడతాము, అంత సింపుల్, ఇంకేం లేదు దీంట్లో. ఇంకొకటి సక్షన్ ట్యూబ్, దీని పేరు యాంకార్ సక్షన్ ట్యూబ్ అంటారు.
సో ఇది బేసికలీ సక్షన్ ట్యూబ్. ఎందుకు అంటే మౌత్ వైడ్, ఇప్పుడు మీరు మౌత్ ని ఓపెన్ చేసి కూర్చొని 2 నిమిషాలు సలైవా వస్తుంది. సర్జరీ చేసేటప్పుడు మౌత్ ని ఓపెన్ చేసి పెడతాం, అట్లానే మనకి సలైవా రూలింగ్ అవుతూ ఉంటుంది, సలైవా ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. అట్లనే మనం ఏదైనా కట్ చేసినప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం మౌత్ వైడ్ ఓపెన్ చేసి టిల్ చేస్తాం కాబట్టి కొద్దిగా అట్లాంటప్పుడు ఏమైందంటే ఇవన్నీ కూడా మనకి ఈసోఫేగస్ లోకి వెళ్తే పర్లా, అదే కనుక మనకి ట్రేకియాలోకి వెళ్తే ప్రాబ్లం, ఆస్పిరేషన్ అయిపోతుంది, ఆస్పిరేషనల్ నిమోనియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా అవ్వకుండా ఉండడం కోసం ఏం చేస్తామంటే యూజువలీ మనము దీని సక్షన్ ట్యూబ్ తోని మొత్తం సక్ చేసి పాడేస్తాం లోపల ఉన్న ఫ్లూయిడ్ మొత్తాన్ని. సో సక్ చేయడం వల్ల మనకి ఓరల్ క్యావిటీ నీట్ ఉంటుంది, సర్జికల్ స్పేస్ ఉంటుంది, మంచిగా చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం యూఆర్ ప్రివెంటింగ్ ఆస్పిరేషన్ అనమాట. దానికోసం వాడతాం దీన్ని. చూసే ఉంటారు అన్ని సినిమాల్లో చూపెడతారు. ఈ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే అందరి దగ్గర ఇది ఉంటుంది. అంటే అక్కడ వర్డ్ ఏం వాడతారో తెలియదు కానీ యూజువలీ ఈఎన్టీ సర్జరీస్ లో మాత్రం ఇదే వాడతాం మనం, యాంకర్ సక్షన్ ట్యూబ్ అని. ఓకే, మనకి ఇంకొకటి వాక్స్ ఫోర్సెప్స్. వాక్స్ ఫోర్సెప్స్ దేనికి వాడతాం చూడండి, మంచిగా ఉంటుంది వాక్స్ ఫోర్సెప్స్. దీనికి టీత్ ఉంటాయి అన్నమాట. సో ఇది యూజువలీ మ్యూకస్ మెంబ్రేన్ అండ్ సెక్షన్ ఆఫ్ టాన్సిల్ కోసం వాడతాము. సో ఇట్ మోస్ట్లీ రిజంబుల్స్ అనుకుంటాం మనం, యూజువలీ టీత్ ఫోర్సెప్స్ ఉంది అరే టీత్ ఫోర్సెప్స్ అనేస్తాం. సో మనకి ఇది ఆల్మోస్ట్ సిమిలర్, మోస్ట్లీ మనకి ఇది టూత్ ఫోర్సెప్స్ అని అనిపిస్తుంది. ది ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే ఆ టూత్ ఫోర్సెప్స్ కన్నా ఇది ఫైనర్, ఇంకా కొంచెం లాంగర్ ఉంటుంది అనమాట. సో ఈ టూత్ ఎండ్ ఎందుకు మనకి అంటే మ్యూకోజాని మనం ఇన్సైజ్ చేయడం కోసము, అట్ ది సేమ్ టైం మనకి టాన్సిల్ ని బయటకు లాగడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు ఏమంటారంటే దిస్ ఇన్స్ట్రుమెంట్ మోర్ ఆర్ లెస్ రిసెంబుల్స్ a tooth forceps. Simple చెప్పిన ఆల్రెడీ. It is finer and slightly longer. Okay, that is the identifying feature. Okay, the tooth end of the forceps is used to incise the mucosa over the anterior pillar. మనకి mucosal incision కోసం వాడతాము in order to lift the tonsil out of the fossa. So mucosal incision చేసేసి tonsil బయటకు తీసేస్తాం అన్నమాట. That's how we use it. And next St. Clair Thompson's adenoid curate. సెయింట్ క్లేర్ థామ్సన్స్ కూడా చాలా పేర్లు వస్తాయి ఫ్యూచర్ లో. నేను మీకు అది ఒక సెపరేట్ వీడియో చేసి చెప్తా. అసలు సెయింట్ క్లేర్ థామ్సన్స్ లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని పేర్లు ఉన్నాయి, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేస్తున్నాడు అని ఆయన గురించి చెప్తాం, కొంచెం మాట్లాడదాం ఆయన గురించి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ దెన్ ఇక్కడ మాత్రం సెయింట్ క్లేర్ థామ్సన్స్ అడెనాయిడ్ క్యూరేట్ విత్ గార్డ్ గుర్తుపెట్టుకో. మనకి సెయింట్ క్లేర్ థామ్సన్స్ పక్కన పెడితే పేరు అడెనాయిడ్ క్యూరేట్ విత్ గార్డ్ అన్నాడు. సో అడెనాయిడ్ తీయడానికి వాడతాడు అంటే అడెనాయిడ్ యాక్టివ్ లో వాడతాం. క్యూరేట్ చేయడానికి గార్డ్ ఉంటుంది. ఎందుకు? అడెనాయిడ్ యూజువలీ క్యూరేట్ చేసేటప్పుడు దాని కింద అండర్లైన్ టిష్యూ ఉంటుంది కదా, అది యూజువలీ స్లిప్ అవుతూ ఉంటుంది. సో మనకి కరెక్ట్ గా క్యూరేట్ చేయడానికి రాదు, అండ్ సమ్ టైమ్స్ టిష్యూ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ గార్డ్ ని పెట్టేస్తే టిష్యూ స్లిప్ అవ్వకుండా ఉంటుంది. అడెనాయిడ్ క్యూరేట్ పెట్టి నీట్ గా స్కూపింగ్ మెథడ్ లో నీట్ గా మనం అడెనాయిడ్ ని తీసేస్తాం అనమాట, క్యూరేట్ చేసేస్తాం, మొత్తం షేవ్ ఆఫ్ చేసేస్తాం. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ క్యూరేట్స్ ఉంటాయి, ఒకటి విత్ గార్డ్, వితౌట్ గార్డ్. యూజువలీ మనం విత్ గార్డ్ దేనికి వాడతాం, ఇప్పుడు చెప్పినా కదా టిష్యూని హోల్డ్ చేసి క్యూరేట్ చేయడానికి విత్ గార్డ్ వాడతాము. అండ్ యూజువలీ దిస్ కేజ్ ఏదైతే గార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిస్మాంటిల్ చేసుకోవచ్చు. అలాగే వితౌట్ కేజ్ దేనికి వాడతాము, ఆల్రెడీ మనం తీసేసి రెమినెంట్స్ ఏమైనా ఉంటాయి కదా, సో ఆ రెమినెంట్స్ తీయడానికి వాడతాము. అలాగే ట్యూబల్ టాన్సిల్కి ఏమైనా ఉంటే అవి తీయడానికి వాడతాం. ఎందుకంటే వితౌట్ కేజ్ కాబట్టి చాలా తక్కువ ట్రామా అవుతుంది, అండ్ విత్ కేజ్ ఉంటే ఎక్కువ ట్రామా అవుతుంది. సో ఇప్పుడు కనుక తక్కువ ట్రామా అవ్వాల్సిన చోట నేను ఎక్కువ ట్రామా అది వాడినా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్యూబల్ టాన్సిల్ తీస్తున్నా, అక్కడ నేను కేజ్ ఉన్నది వాడినా అనుకోండి, ట్యూబల్ టాన్సిల్ కేజ్ ఉన్నది వాడితే ఏమవుతుంది, మస్తు ట్రామా అవుతుంది. ట్రామా ఎక్కువ అయ్యి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దానివల్ల నాకేం ప్రాబ్లం వస్తుంది అంటే మిడిల్ ఇయర్ వెంటిలేషన్ కి పర్మనెంట్ డ్యామేజ్ వచ్చేస్తుంది. సో అప్పుడు వాడకూడదు నేను. సో ట్యూబల్ టాన్సిల్ క్యూరేట్ చేయాలంటే నేను విత్ గార్డ్ ఆర్ విత్ కేజ్ వాడకూడదు, ఎందుకంటే ఎక్కువ ట్రామా తెస్తుంది. అది అయిందంటే నాకు మిడిల్ ఇయర్ వెంటిలేషన్ ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకని అది వాడను నేను. అండ్ ఆల్సో ఈ క్యూరేట్ ఏం చేస్తాము అనేది క్లియర్ గా చెప్తాను. ఇట్స్ బ్లైండ్ ప్రొసీజర్ అండి. యూజువలీ అడెనాయిడ్ కి సంబంధించినంత వరకు యూజువలీ ఇట్స్ బ్లైండ్ ప్రొసీజర్ అనమాట. అండ్ దెన్ మనకి ఇది రైట్ హ్యాండ్ తోనే హోల్డ్ చేస్తాం, బికాస్ మనకి క్యూరేట్ చేయాలి కదా. సో రైట్ హ్యాండ్ తోనే యూజువలీ యూజ్ చేస్తాం, డామినెంట్ హ్యాండ్ అయితే అది. తర్వాత ఆఫ్టర్ ఇట్ హాస్ ఎంగేజ్డ్ విత్ అడెనాయిడ్ టిష్యూ, యూజువలీ అడెనాయిడ్ టిష్యూతో ఎంగేజ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం దాన్ని హెడ్ ని స్టెబిలైజ్ చేస్తాం. అంటే హెడ్ ని మూవ్మెంట్ అవ్వకుండా మనం యూజువలీ రైట్ హ్యాండ్ పట్టుకోవాలన్న ఇన్స్ట్రుమెంట్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ హెడ్ స్టెబిలైజ్ చేసేసి దాంతో వి క్యూరేట్ ఇట్ అవుట్. ఎలా చేస్తామంటే స్కూప్ చేస్తాము, ఇన్ఫీరియర్ టు సుపీరియర్ అండ్ మోషన్ తో చేస్తామంట. ఇట్స్ బ్లైండ్ ప్రొసీజర్. సో మనం బ్లైండ్ అంటే మనకు కనపడదు, బట్ వీ ట్రై టు డూ ఇట్. ఒకవేళ మనకు కనపడాలి అంటే డెంటల్ మిర్రర్ ఉంటుంది కదా, డెంటిస్ట్ యూజ్ చేసే మిర్రర్ లోపల పెట్టి చూసేది. సో డెంటల్ మిర్రర్ యూజ్ చేయొచ్చు,
సాఫ్ట్ పైలట్ కింద పెడితే మనకు కనపడుతుంది. లేదు అంటే వైడ్ యాంగిల్ రిజిడ్ ఎండోస్కోప్ అని ఉంటుంది, దాన్ని పెట్టి మనం విజువలైజేషన్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఇది సెంక్లేర్ థామ్సన్ అడ్నాట్ క్యూరెట్ విత్ గార్డ్ అండ్ వితౌట్ గార్డ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ పెరిటాన్సిలర్ యాబ్సిస్ ఫోర్సెప్స్. ఓకే, సింపుల్. ఏంది ఫోర్సెప్స్, ఇది ఒక ఫోర్సెప్స్. దేనికి వాడతాం అంటే పెరిటాన్సిలర్ యాబ్సిస్ డ్రైనేజ్ కి వాడతాం. సింపుల్ పేరు చెప్పేసి ఇది వాడుతున్నాం అంటే వాడట్లేదు. మరి ఇప్పుడు ఏం వాడుతున్నాము అంటే ఒక 11 నెంబర్ బ్లేడ్ తీసుకుంటాం. అది యూజువల్లీ ఇట్లా ఉంటుంది అనుకుంటా, 11 నెంబర్ బ్లేడ్. ఇది బ్లేడ్ అనుకోండి 11 నెంబర్ ఇలా. సో దీనికి ఏం చేస్తామంటే మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో, యూజువల్లీ చూపిస్తాం మీకు, మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ అంటే యాంటీరియర్ మోస్ట్ పార్ట్, డిస్టల్ మోస్ట్ పార్ట్ వదిలేసి మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ మిడిల్ పార్ట్ మొత్తాన్ని నేను మైక్రోపోర్ ప్లాస్టర్ వేసేస్తా. ఇట్లా వేసేసి ఓకే, మైక్రోపోర్ ప్లాస్టర్ వేసేసి ఓన్లీ యాంటీరియర్ ఎండ్ ఆర్ యూజువల్లీ ఈ ఎండ్ ఉంది కదా టిప్ ఎండ్, ఇది ఇంకా దీన్ని మాత్రం కవర్ చేయకుండా చూసుకుంటాం, కట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం దీన్ని. ఇప్పుడు యూజువల్లీ ఇది వాడుతూ ఉన్నారు, ఇది వాడట్లా. ఓకే, సో ఇది అసలు మనం వాడట్లా. సో దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. నెక్స్ట్, సో అది ఎలా ఉంటుందో చూపించేస్తా. ఇన్స్ట్రుమెంట్ ఇలా ఉంటుంది, బట్ వీఆర్ నాట్ యూజింగ్ ఇట్. ఓకే, నెక్స్ట్, దీన్ని లేటెంట్ టాన్సిలోటోమ్ అంటారు. టాన్సిలోటోమ్ అంటే టాన్సిల్లాటమీకి అయినా వాడుకోవచ్చు, టాన్సిల్లెక్టమీకి అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు వాడట్లా దీన్ని. ఓకే, ఇది కూడా పక్కన పడేయండి, తీసేసేయండి, పెద్ద చదవాలని అవసరం లేదు. బట్ ఇలా ఉంటుంది ఇన్స్ట్రుమెంట్. సో దీనికి ఒకటి ఇన్స్ట్రుమెంట్ చెప్పాలంటే దీనికి ఎలా గుర్తు పెట్టుకుంటారు, యూజువల్లీ ఇవ్వరు, బట్ దెన్ ఐ టెల్ యూ. ఒక చిన్న లాజిక్ ఉందన్నమాట. ఈ బొమ్మ గీసుకోండి, ఇలా ఉంది, ఇలా ఉంది. దిస్ ఇస్ టాన్సిల్. సో టాన్సిల్లో టోమ్, సో టాన్సిల్లో టోమ్ ఇంకోటి చేసుకుంటే టాన్సిల్లో టోమ్ అయిపోతుంది. టాన్సిలెక్టమీ కానీ టాన్సిల్లో టోమ్కి వాడతాం. అయిపోయింది, ఫినిష్. లేట్. అండ్ ఆల్సో ఇంకొకటి, ఇది మనకి ఇది చూస్తే ఇలా ఇదే షేప్లో ఉంది, ఎల్ షేప్లో ఉంది కదా. సో మనకి ఎల్ షేప్లో ఉంది కాబట్టి దీనికి ఇంకో పేరేంటి, ఆల్రెడీ దీని పేరేంటి, లేటెన్స్ టాన్సిలోటోమ్. ఎల్ఎన్టీ ఉంది కాబట్టి లేటెన్స్ టాన్సిలోటోమ్ అని చెప్పుకోవచ్చు. నాకు చూపించినట్టు LT, లేటెన్స్ టాన్సిలోటోమ్, సింపుల్. ఓకే, దెన్ యూజువల్లీ వాడట్లేదు అంత, సో పెద్దగా ఏం చెప్పట్లేదు దీని గురించి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ షోలో, మనకి మొత్తం షోలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చారు మాలిసన్స్. ఆల్రెడీ మాలిసన్స్ పేరు చదివాను, ఇప్పుడు ఇంకో మాలిసన్ వచ్చాడు. ఇదేంటి, మాలిసన్స్ మాస్టోయిడ్ రెట్రాక్టర్. ఇలా ఉంటది అనమాట మాలిసన్స్ మాస్టోయిడ్ రెట్రాక్టర్. సో ఈ మాలిసన్స్ మాస్టోయిడ్ రెట్రాక్టర్ అంటే పేరు చెప్తుంది, మాస్టోయిడ్ ని రిట్రాక్ట్ చేయడానికి వాడతాం. ఎందుకు వాడతాం, మాస్టోయిడెక్టమీ టైప్ లో మాస్టోయిడెక్టమీ చేసినప్పుడు మాస్టోయిడ్ ని రిట్రాక్ట్ చేయడం కోసం యూజువల్లీ వాడతామని చెప్తాం. రిట్రాక్ట్ ఏం చేస్తాం అంటే సాఫ్ట్ టిష్యూస్ ఎక్సిషన్ తర్వాత ఎలివేషన్ ఆఫ్ స్లాబ్స్ కి మనం యూజ్ చేసుకుంటాం. దీన్ని సెల్ఫ్ రిటైనింగ్ మాస్టోయిడ్ రెట్రాక్టర్ అని కూడా అంటారు. ఎందుకంటే చూపిస్తాం మీకు, ఒక సెల్ఫ్ రిటైనింగ్ ఎందుకంటారు నెక్స్ట్ ఇమేజ్ స్లైడ్ లో చూపెడతా. ఓకే, అండ్ దీంట్లో ఏం చేస్తుంది అంటే మనం చూపెడతా ఇది ఎందుకు ఈమోస్టాసిస్ కాజ్ చేస్తుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని నేను అండర్లైన్ చేసేద్దాం, హైలైట్ చేద్దాం కొద్దిగా. ఓకే, అండర్లైన్ చేద్దాం ఫస్ట్ అయితే. ఇంకా ఈమోస్టాసిస్ తెస్తుంది ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల. అండ్ ఆల్సో మాస్టోయిడ్ రిట్రాక్షన్ కి వాడుకుంటా ఉంటాము, టు రిట్రాక్ట్ సాఫ్ట్ టిష్యూస్ ఆఫ్టర్ ఎక్సిషన్ అండ్ ఎలివేషన్ ఆఫ్ ఫ్లాప్స్. దీనికోసం వాడుతూ ఉంటాం. ఓకే, అండ్ దెన్ మనకి నెక్స్ట్ చూస్తే యూజువల్లీ ఇది చూడండి చెప్తా, దీన్ని ప్రాంగ్స్ అంటారు. ఈ ప్రాంగ్స్ అంటారు, విత్ టీత్ అంటారు. యూజువల్లీ 4 నెంబర్ ఉంటుంది, ర్యాచెట్ ఉంటుంది. సో ఈ ర్యాచెట్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకి సెల్ఫ్ రిటైనింగ్. ఇంకా ఇలా ఒకసారి ర్యాచెట్ ఫిక్స్ చేసిన అంటే ఇంకా మూవ్మెంట్ ఉండదు, అటు ఇటు ఇలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మరి నేను ఈమోస్టాసిస్ ఎట్లా వచ్చింది అంటే యూజువల్లీ సెల్ఫ్ రిటైనింగ్ చేసిన తర్వాత దీని మధ్యలో మనం టాన్సిల్ పెట్టుకుంటాం. ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది టాన్సిల్. సో ఇక్కడ యూజువల్లీ ఇలా ఉంటుంది కదా టాన్సిల్. అప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఇంకా ప్రెస్ చేసేస్తుంది సైడ్స్ నుంచి. సో సైజ్ నుంచి ఇట్లా ప్రెస్ చేసి ఇంకా ఇటు నుంచి ప్రెషర్ ఉంటుంది, ఇటు నుంచి ప్రెషర్ ఉంటుంది, టాన్సిల్ గట్టిగా పట్టుకుంది కాబట్టి. ఈ ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల మనకి ఈమోస్టాసిస్ ఉంటుంది. సో that's how hemostasis is seen. So this is how you hold the mastoid retractor, and ఇలా ఉంటుంది అనమాట బేసిక్గా మాస్టోయిడ్ రిట్రాక్టర్.
ఇక 2 teeth ఉన్నాయి, ప్రాంగ్స్ ఉన్నాయి. ఓకే, క్లారిటీ వచ్చిందా? ఇంకేం చెప్పున్నారు ఇక్కడ? అడ్వాంటేజెస్ ఏంటి? ఎలా సర్జన్ టు హ్యావ్ బోత్ హ్యాండ్స్ ఫ్రీ. ఒకసారి సెల్ఫ్ రిటర్నింగ్ పెట్టేసి ఉంచాలంటే ఆ బోత్ హ్యాండ్స్ ఫ్రీ ఉంటాయి, అది అలా పెట్టేసి ఉంచుతుంది ఇన్స్ట్రుమెంట్. రిట్రాక్షన్ కోసం సాఫ్ట్ టిష్యూ రిట్రాక్షన్ అండ్ అవే ఫ్రమ్ ది సర్జికల్ ఫీల్డ్. హీమోస్టాసిస్ కోసం యూజ్ చేసుకుంటాం. టు కీప్ ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల బ్లడ్ అనేటువంటిది బయటికి రాకుండా ఉంటుంది, హీమోస్టాసిస్ అయి ఉంటుంది. ఇది నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది మనకేంటి, జాన్సన్ సెల్ఫ్ రిటైనింగ్ మాస్టర్ రిట్రాక్టర్. అది ఇది సేమ్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇక్కడ థంబ్ స్క్రూ ఉంటుంది, దాన్ని మనం టర్న్ చేస్తాం అంతే తేడా. ఇదంతా సేమ్ ఉంటుంది, ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. మీకు చూపిస్తా చూడండి మీకు. సో ఇది ఎలా అయితే వాడుతున్నామో దాన్ని కూడా అందుకే వాడతాం, మాస్టర్ రిట్రాక్టర్ గానే వాడతాం. సో ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట మనకి. సో దీన్ని కనుక నేను మాస్టర్ మాలిషన్స్ తో కలిపితే నాకు ఇంకా బెటర్ గా సర్జరీ చేసుకోవచ్చు, ఫీల్డ్ బాగా ఉంటుంది అనమాట, ఎక్స్పోజర్ బాగా ఉంటుంది నాకు. యూజెస్ ఏంది? హార్వెస్టింగ్ టెంపోరాలిస్ ఫేషియల్ గ్రాఫ్ట్స్, అలాగే యూజ్డ్ ఇన్ మాస్టర్డెక్టమీ అలాంగ్ విత్ మాలిషన్స్ రిట్రాక్టర్ ప్రొవైడింగ్ బెటర్ ఎక్స్పోజర్. నేను చెప్పా ఆల్రెడీ. కెన్ బి యూజ్డ్ ఇన్ థైరాయిడ్ సర్జరీస్ టు రిట్రాక్ట్ సాఫ్ట్ టిష్యూస్ ఇన్ నెక్, అలా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, ఇందాకంటే సేమ్ ఉంది, ప్రాంగ్స్ గానే ఉన్నాయి, టీత్ గా ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది థమ్ స్క్రూ ఏదైతే ఉందో ఇది డిఫరెంట్, డిఫరెన్స్. థమ్ స్క్రూ అక్కడ థమ్ స్క్రూ ఉండదు, ఇక్కడ థమ్ స్క్రూ ఉంటుంది, అంతే తేడా. అదంతా సేమ్, పర్పస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ పర్పస్ కి వాడుకోవచ్చు మనం. నెక్స్ట్ మైరింగోటమీకి వాడుకుంటాం. సింపుల్ ఇన్స్ట్రుమెంట్ ఇలా ఉంటుంది అనమాట మైరింగోటమీ. నెక్స్ట్ లెంపచ్ ఎండారల్ రిట్రాక్టర్, పేరు చెప్పేసింది నాకు. ఎండారల్ రిట్రాక్టర్ అంటే ఇయర్ లోపల, ఎండారల్ అంటే ఇయర్ ని రిట్రాక్ట్ చేయడం కోసం. ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ రిట్రాక్ట్ చేయడం వల్ల మనకి మంచి వ్యూ వస్తుంది. దీన్ని మనము యూజువలీ ఇలా అంటే ఎండారల్ రిట్రాక్టర్ కాబట్టి లోపల ఇన్సైడ్ గా మనం వాడుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనకి ఐఎమ్ సో సారీ, అది స్పెక్యులమ్, ఇంకో పేరు ఉంటుంది, దట్స్ కాల్డ్ లెంపర్చ్ ఎండారల్ స్పెక్యులమ్. దానికి దీనికి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యా, మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్త. ఇది రిట్రాక్టర్, ఎండారల్ రిట్రాక్టర్. ఓకే, సో ఇది ఎండారల్ అప్రోచ్ కోసం వాడుతూ ఉంటాం ఇయర్ సర్జరీస్ లో. ఇట్ హాస్ 2 blades అనమాట. చూడండి మీకు చూపెడతా, గుర్తుపెట్టుకోండి. ఇది రిట్రాక్టర్, స్పెక్యులమ్ వేరేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 2 blades ఉంటాయి, 2 lateral blades ఉంటాయి. అవి ఫ్లాప్స్ ని రిట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సెంట్రల్ బ్లేడ్ ఏదైతే ఉంటుందో ఇది టెంపోరాలిస్ మసిల్ ని రిట్రాక్ట్ చేయడానికి వాడతాము. అలాగే దాని పొజిషన్ ఫిక్స్ చేయడం కోసం ఈ సెంట్రల్ బ్లేడ్ ఉన్నటువంటి హోల్స్ ని యూజ్ చేసుకుని పొజిషన్ ని ఫిక్స్ చేసుకుంటాం. సింపుల్, దీనికే వాడతాం అనమాట. దీన్ని అంతే, దానికి వాడుకుంటాం. ఇప్పుడు వస్తుంది చూడండి, లెంపచ్ ఎండారల్ స్పెక్యులమ్. దీంతో దానికి కన్ఫ్యూజ్ అవుతారు. యూజువలీ థుడికమ్స్ నాజల్ స్పెక్యులమ్ అంటాం, అట్లానే వియన్నా మోడల్ నాజల్ స్పెక్యులమ్ ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ సిమిలర్ స్పెక్యులమ్స్ ఇవన్నీ. సో అట్లానే ఉంటుంది. సో నాజల్ స్పెక్యులమ్ ద్వారా మనం ఎట్లయితే నాజల్ క్యావిటీని వైడన్ చేసి చూస్తూ ఉంటామో, దీన్ని కూడా ఎండారల్ స్పెక్యులమ్ అట్లానే వాడతాం. సో ఇది దేనికి వాడతామంటే బేసికలీ ఇంజెక్షన్స్ కానీ, బోనీ కార్టిలేజినస్ జంక్షన్స్ లో మనం యూజువల్లీ ఇంజెక్షన్ చేస్తాం కదా, అట్లాంటి టైంలో దీన్ని యూజ్ చేస్తాం. అగైన్ ఇట్స్ సెల్ఫ్ రిటైనింగ్ థింగ్ అనమాట. ఓకే, మనం ఇలా ఉంటుంది, ఇలా మనం మొత్తం వైడన్ చేసుకుని ఇంజెక్షన్స్ ఏమైనా ఇప్పించుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. ఈ పర్టికులర్ ఇమేజ్ వచ్చేసరికి నేను డాక్టర్ స్మెల్బెల్ వర్బల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో డాక్టర్ చంద్రశేఖర్ గారు చేసినటువంటి చూపించారు మనకి క్లియర్ గా. సో అందు నుండి నేను ఇమేజెస్ తీసుకోవడం జరిగింది, బికాస్ చాలా బాగా అర్థమైంది మాకు. కాబట్టి ఆయన డాక్టర్ చంద్రశేఖర్ గారు చేసినటువంటి దాని నుంచి నేను తీసుకోవడం జరిగింది పిక్చర్స్. సో ఇమేజ్ క్రెడిట్స్ మొత్తం ఆయనకి, డాక్టర్ చంద్రశేఖర్ గారికి ఇస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ క్రెడిట్స్ అన్ని కూడా. సో దిస్ ఇస్ హౌ యూ హోల్డ్ ది స్పెక్యులమ్ అన్నమాట. And then mastoid gauge. Mastoid gauge is used to remove bone in the mastoid surgery. ఇది వాడట్లేదు పెద్దగా మనం, అంత పెద్దగా మనం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది బోన్ రిమూవ్ చేయడానికి వాడుతున్నామంట మాస్టాయిడ్ సర్జరీస్ లో, అంతేగా అంతే. అండ్ లెంపచ్ క్యూరెట్, పేరే చెప్పింది, యూఆర్ క్యూరెటింగ్ సంథింగ్. సో ఈజ్ యూస్ టు రిమూవ్ బోనీ సెప్టా అండ్ గ్రానులేషన్స్ ఇన్ మాస్టాయిడ్ సర్జరీ. గ్రానులేషన్స్ అండ్ బోనీ సెప్టా అంటే దానికి క్యూరేట్ చేయడానికి యూజ్ చేస్తాము. అగైన్ ఆల్ క్యూరెట్స్ మోస్ట్లీ యూస్ ఇట్ విత్ ద డామినెంట్ హ్యాండ్, రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్. అది సో యూజువల్లీ క్యూరేట్ చేసేటప్పుడు క్రిటికల్ ఏరియాస్ ఉంటాయి అనమాట, వాటిని క్యూరేట్ చేయకుండా మనం ఇండెక్స్ ఫింగర్ పెట్టుకుని గైడ్ చేసుకుంటా డ్యామేజ్ తక్కువ చేసుకుంటూ మనం చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇది లెంపర్చ్ క్యూరెట్. మైరింగోటమీకి వాడుకుంటాం అంతే. సో ఇవన్నీ మనకి థ్రోట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. సో ఇవన్నీ మనకు ఐడెంటిఫై చేయడం చాలా 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 సింపుల్. సో పెద్దగా భయపడిపోవాల్సినటువంటి పని ఏం లేదు.
యూజువలీ మనకి ఆ టైంలో గుర్తురావు కాబట్టి కొన్ని ముందర నుంచే కొద్దిగా చూసుకుంటూ ఉంటే సరిపోతుంది అంతే. ఆ టైంలో వెళ్ళిన వెంటనే ఇది అది అని మనం కనుక ఐడెంటిఫై చేయగలిగితే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. యూజువల్లీ ఐడెంటిఫికేషన్ పాయింట్స్ వరకు చేసి ఒక 1-2 పాయింట్స్ చెప్తే సరిపోతుంది. వాళ్ళు కూడా పాపం పెద్దగా ఏమి అడగరు. వాళ్ళు అడిగినా కూడా యుల్ బి ఏబుల్ టు ఆన్సర్, నథింగ్ మచ్ టు వరీ. ఇప్పుడు మ్యాథ్స్ టాడ్ అంటే మ్యాథ్స్ టాడ్ రిలేటెడ్ ఏమైనా అడగచ్చు, ఒకటో రెండో క్వశ్చన్లు కానీ. బట్ దెన్ అంత ప్రిపేర్ అయ్యి వెళ్తారు కాబట్టి మీరు వాటికి కూడా ఆన్సర్స్ చేసేయచ్చు. పెద్దగా భయపడాల్సిన పని ఏం లేదు. అంతే, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఒకసారి మీరు చూసేసుకుంటే, నోట్స్ చేసేసుకుంటే, మొత్తం కూడా నేను డింగ్రా నుంచే తీసుకున్నాను, నో డౌట్ అబౌట్ ఇట్. సో మొత్తం డింగ్రా నుంచే తీసుకున్నా కాబట్టి మీకు ఉంటుంది, డింగ్రా మ్యాటరే ఉంటుంది. బట్ కొన్ని పాయింట్స్ మాత్రం నేను ఇంటర్నెట్ నుంచి సర్చ్ చేసి తీసుకురావడం జరిగింది. సో అవి ఏవైతే మిస్ ఉన్నాయో అవి మీరు యాడ్ చేసేసుకోవచ్చు దాంట్లో. నో ప్రాబ్లం దాంట్లో మీరు యాడ్ చేసేసుకోండి. ఒకవేళ మీకు పవర్ పాయింట్ కూడా కావాలి అంటే నాకు కింద మీరు కామెంట్ చేస్తే నేను పవర్ పాయింట్ కూడా యాడ్ చేస్తాను, దీనికి సంబంధించినటువంటి పవర్ పాయింట్. అంతేనండి ఇవాళ వీడియో. సో రానున్న అగైన్ నా దగ్గర కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇయర్ ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత నోస్ ఇన్స్ట్రుమెంట్స్, అట్లా ఈఎన్టీకి రిలేటెడ్ కొన్ని మ్యాటర్స్ అన్ని చేద్దాం అనుకుంటున్నాను. సో అవి ఇన్ ఫ్యూచర్ చేస్తాను. సో ఎడ్యుకేషన్ రిలేటెడ్ నాది ఫస్ట్ వీడియో అనమాట ఇది. సో నేను చెప్పడంలో కానీ, లేకపోతే నేను ఏమన్నా మీకు చెప్పడంలో పవర్ పాయింట్ చేయడంలో కానివ్వండి, లేదా పాయింట్స్ ఏమైనా మిస్ అయినా, లేకపోతే ఏమైనా మీకు ప్రాబ్లం అనిపిస్తే నాకు ప్లీజ్ లెట్ మీ నో అండ్ కమెంట్స్లో చేస్తే ఐ సీ టు విత్ దట్ ఎంటైర్ థింగ్ ఇస్ కరెక్టెడ్, అన్నీ నార్మల్గా ఉండేటట్టు నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్ అన్ని కూడా క్వాలిటీ వైజ్ కానివ్వండి, ఆర్ఎల్స్ ఇన్ఫర్మేషన్ వైజ్ కానివ్వండి, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్, సో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో మీరు మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇస్తే కామెంట్స్లో, ఐ బి రియలీ హ్యాపీ అనమాట. ఐ టేక్ దెమ్ యాజ్ కాంప్లిమెంట్స్ అండ్ ఐ వర్క్ ఆన్ ఇట్. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.